నాకు ఆనంద్ గారు కాపీ పంపించారు. చూడటానికి కూడా రేపు మార్నింగ్ చూస్తాను, ఫ్రెష్గా చూస్తాను. ఐ కాంట్ బికాస్ టెన్షన్ అనేది నేను పెద్ద సినిమాలు కూడా వెళ్ళిపోతున్నాను. బట్ ఐ నో దట్ దిస్ క్రూషియల్ ఫర్ మీ, ఫర్ మై కెరియర్ ఆల్సో. ఎందుకంటే బలంగా నమ్మింది. ఐ కాంట్ పుట్ బ్లేమ్ ఆర్ ఎక్స్క్యూజ్ ఆర్ ఐ కాంట్ ఎనీ ఎక్స్క్యూజ్. వాట్ ఎవర్ వి థాట్, వాట్ ఎవర్ హీ నరేటెడ్. సినిమా చూసిన తర్వాత నేను ఆయనకు ఒకటే చెప్పాను, చిన్న చిన్న అయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ యూ ప్రామిస్డ్ వాట్ ఎవర్ యూ ప్రామిస్డ్, యూ డిడ్ బెటర్ దెన్ దట్. అండ్ వన్ థింగ్ ఆనెస్ట్లీ ఐ కెన్ టెల్ అండి అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. నాకు చాలా నరేషన్స్ విన్నాను. నరేషన్ విల్ బీ బెటర్ దాన్ ద విజువల్ ఇన్ జనరల్. అంటే నరేట్ చేసినప్పుడు అందులో 50% తీసినా సరే సినిమా హిట్ అనుకుంటాం. ఈయన విషయంలో మాత్రం విజువల్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ద నరేషన్. అండ్ ఇట్స్ అన్ అల్టిమేట్ థింగ్. వన్ థింగ్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు చెబుతున్నాను, వెరీ కాన్ఫిడెంట్. 15th ప్రీమియర్స్ అంటే కాదు, వ్యాలంటైన్స్ డేకి వేసేద్దాం అని. 14th అండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. ఇట్స్ అ గుడ్ మూవీ అండి. రేంజెస్ అనేది ఇట్స్ ఆల్ అవర్ ఫేట్ అండ్ ఆడియన్స్ విల్ డిసైడ్. బట్ వాట్ ఎవర్ వీ థాట్ వీ అచీవ్డ్ ఇట్ ఆల్మోస్ట్. ఇంకా ఇంకో సంవత్సరం టైం ఇచ్చినా సరే ఎందుకంటే బెటర్గా అయితే ప్రోడక్ట్ రాదండి. యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అనిల్ గారు నేను ఫస్ట్ బాండ్ అయ్యడానికి ఒక కైండ్ ఆఫ్ రీజన్ కూడా ఆనందే. రొటీన్ లవ్ స్టోరీ టైంలోనే ఫస్ట్ అనిల్ గారు నేను బాగా ఇంటరాక్ట్ అవ్వడం మొదలెట్టాం. ఆ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ బ్లింక్ అని ఒక స్క్రిప్ట్ చూశాను. ఆ స్క్రిప్ట్ నేను ఒక రైటర్ వచ్చి నాకు పంపితే అది నేను చదివేసి ఇది నేను కొనుక్కుంటాను ఎలాగన్నా అని ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటే, ఆ స్క్రిప్ట్కి రైటర్ ఎవరంటే వి ఆనంద్ గారు. యూనో. సో అప్పటి నుంచి దాని తర్వాత సెపరేట్గా ఇంకో వ్యక్తి వచ్చి మురుగదాస్ గారు పంపారు, ఇలాగ నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, దాంట్లో నువ్వు హీరో కావాలని. పొద్దున్నే వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ నరేషన్స్ ఐ ఎవర్ హర్డ్, టైగర్, సేమ్ వి ఆనంద్ గారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ వి ఆనంద్ ఈ వి ఆనంద్ ఒకటేనని. ఇప్పుడు దాకా ఆ బ్లింక్ స్క్రిప్ట్ ఇంకా మా దగ్గరే ఉంది. నేను అనిల్ గారిని కలడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మా ఇంటరాక్షన్ స్టార్ట్ అయిన 10వ నిమిషం టేబుల్ మీద స్క్రిప్ట్ చూసి దాని డిస్కషన్ మీద నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయింది. సందీప్ గారు, మీ సినిమా ఫిబ్రవరి. హలో అండి, కలిసి చాలా రోజులు అయింది. హౌ ఆర్ యూ? అవును, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వాలి కదా, కానీ అవతల సినిమా వాళ్ళు మీ సినిమాని పోస్ట్పోన్ చేయమని అడిగారు, మీరు పోస్ట్పోన్ చేశారు. అయితే ఇది వాయిదా పడింది. కానీ మీ స్థాయి రవితేజ సినిమాకి పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగారని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? ఎందుకంటే వాళ్ళు రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్పోన్ అడగలేదు. అంటే ఈ టైప్ ఆఫ్ అంటే ఒక రకంగా థ్యాంక్ యూ అండి. తన తరపున మా హీరో తరపున నేను ఆన్సర్ చేస్తున్నానండి. ఆనందించాలి కదా, ఆనందించాలి, తప్పులేదు. వాళ్ళు అడగడం తప్పులేదు, మా ఆనందించడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక రేంజ్ వచ్చింది, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేంజ్కి వెళ్తాడండి. అంటే కష్టపడ్డాడు ఆల్ త్రూ హిస్ కెరియర్. ఐ నో హిమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అండ్ ఒక సినిమా చేసాం, తర్వాత సినిమా హిట్ కొట్టేనే చేస్తానని ఎన్ని స్టోరీలు వినుంటానో తెలీదు. అండ్ ఆల్ సందీప్స్ మూవీస్ ఫస్ట్ వచ్చి నా దగ్గరికే వస్తుంది. హిట్ కొట్టాలి, ఎట్టి పరిస్థితిలో కొట్టాలి అనే దాని మీదే ఉన్నాము. అండ్ ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు, ద వే హీ ప్రమోట్స్ ద మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇందాక ఆయన అన్నారు కదా, ఇంత కష్టపడిన రిజల్ట్ రావట్లేదని. ఇప్పుడు ద ఫస్ట్ రిజల్ట్ వీ ఆల్రెడీ గాట్. మీరు చెప్పింది ఫస్ట్ రిజల్ట్ అండి. అంటే ఆ బజ్ క్రియేట్ అయింది కదా, ఇట్స్ ద మూవీ, నాట్ కాంపిటీషన్స్ ఆర్ ఎనీథింగ్. బజ్ క్రియేట్ అయింది అండ్ దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్ టు అస్, దే ఆర్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ఎ వే. ఇప్పుడు అందరికీ మంచిది కదండి. ఐ మీన్ వీ హ్యావ్ ఎ సోలో డేట్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. హాయ్ సందీప్ గారు, దిస్ ఇస్ మాధవ్. Hi, ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్లో అనేసి. సో యాజ్ ఏ ప్రమోషన్స్లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్కి వెళ్ళారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ గాట్ రిజాల్వ్. సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్? అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇలా క్లోజ్ అయింది అని తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్స్ అండి, మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే, ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్గా బాగా ఎక్కువ మంది వీడియోలు తీయడం మొదలు పెట్టారు. సడన్గా నేను ఆన్లైన్లో తిట్టడం మొదలు పెట్టారు. నేను అనుకున్నా సర్లే మనం మంచి చేయాలనుకున్నా మంచిగా జరుగుతుందా అనుకున్నా. ఇన్స్టెంట్లీ దే డిడ్ షట్ ఇట్ డౌన్. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించాం. మేము మంచి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా ఎతకడం మొదలు పెట్టాము. ఏమన్నా ముందు కూడా మీరు రెస్పాండ్ అయ్యారు ఆల్టర్నేట్ ప్లేసెస్కి అని? అదే అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్తో మాట్లాడించామండి, కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని.
సీఎం గారే రెస్పాండ్ అయ్యి నేను వస్తానడం అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ హిమ్ అది. అండ్ ఫర్ మీ నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వేర్ ఎవ్రీబడి వర్క్స్. మా అమ్మమ్మ మా నాన్నమ్మ ప్రిన్సిపల్, అమ్మమ్మ పనిచేశారు. షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు. మై సిస్టర్ లివ్స్ అలోన్. సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడు పని చేసి ఆడవాళ్ళు దే ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్. సో నాకు అలాంటి ఒక ఊరు నుంచి, ఒక గుడివాడ నుంచి వచ్చి, ఒక ఆర్థిక స్తోమత నుంచి వచ్చి ఆవిడ తానుగా ఒక బిజినెస్ పెట్టి నడిపించేటప్పుడు 11 ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయిందండి అది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, అక్కడ 11 ఏళ్ళ నుంచి ఉందంట. సో ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ నైస్. ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చిందనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హ్యాపీ అండి, అదే చూసా మొన్న. హ్యాపీ అండి. ప్రొడ్యూసర్ ఎవరు, రాజేష్ గారా మీరా? రాజేష్ అండి. రాజేష్. అండ్ వర్ష గారు, మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే రాజేష్ అన్న, నేనన్నా, అనిల్ గారు అన్న ఒకటే పెద్ద తేడా. రాజేష్ గారు, ఇప్పుడు ఆనంద్ గారు సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు. ప్లస్ సందీప్ కిషన్ మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా, మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆనంద్ గారి సినిమా ఇంతకుముందు నడవలేదు అంటున్నారు కదా, మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లం ఉండి ఆడలేదేమో, ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది. ఆనంద్ గారు, మీరు ఎందుకంటే సూపర్ నేచురల్ ఎక్కువ, లేదంటే ఇది ఫ్యాంటసీనా సూపర్ నేచురల్ అండి? సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్, ఎందుకని మీ సినిమాల్లో? లేదండి, నాకు యూజువలీ చిన్నప్పటి నుంచే లైఫ్ డెత్ మనం చనిపోయాక ఏమవుతుంది అని ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది. సో మనం చనిపోయాక ఎక్కడ వెళ్తున్నా, ఏమైంది, మనకి పాస్ట్ లైఫ్ ఏంటి, సో దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సో నేను ఈవెన్ బిఫోర్ డిసైడింగ్ టు బీ అ డైరెక్టర్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్. సో ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం కానీ, దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్, దానికి సంబంధించిన మూవీస్ చూడడం కానీ జరిగింది. సో అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక మ్యాటర్ అండి, ఈయన నాకు నరేషన్ టైగర్ ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన 3వ నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు, బాడీ పనిచేయదు, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటుంది. ఆ పడిపోయినాడు బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. బట్ చనిపోయిన వాడు